రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే ఐదుగురు ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి ఐదుగురు నాయకులు ఎక్కడుర్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రథోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు. తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోసుకున్న పైసలతో రథోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతుర్రు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు, ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రథోత్సవ సభలు పెడుతురు. దానికి ఏం సీరియస్నెస్ లేదు రథోత్సవం, ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఎందుకు ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఏముంటుంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే, రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాల్సిందే. దేనికి? మన గురించి మన చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ దేనికని అడుగుతున్నా. నేను కాపలా కుక్క లాంటి వాడిని, నా కుటుంబ సభ్యులంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, మాకు ఏమీ అవసరం లేదు, మాకు రాజకీయ ఆకాంక్ష లేదు. నిన్న కూడా చెప్తుండే ఆయన, మళ్ళా గదే పాతాలని ఆయన చెప్పిన ముచ్చటి. మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు, మాకెప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప, ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న రాజన్న నేను మీటింగ్లో చెప్తుడు. ఇదే మాట మీ అయ్యే చెప్పిండు ఆ రోజు. నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యం అని, తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా, తెచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి, కాపల కుక్క ఏమంటారు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా, ఈ పంచ్ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఏమైంది? దళిత ముఖ్యమంత్రి బాయ్, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట, పామోదులకి వెళ్ళి లేచి వస్తాడట. ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే. ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే, నిన్ననే కులగణన చేసినాం బీసీలు, మరి బీసీల శాతం ఎక్కువ ఉంది, మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ మా నాయన వస్తాడు, లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు, మళ్ళీ వచ్చి 3వసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే అయ్య కోసం. దేనికి? ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక? 3 ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక? ఏకకాల రుణమాఫీ చేసినందుక? 2014, 2018 మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక? దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి? దేనికి? ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి. మైకు దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర చదవనోళ్ళు ఔరంగజేబ్ గురించి చెప్పు, అక్బర్ గురించి చెప్పు, రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి, నిజాంల గురించి చెప్పండి, ఇంటారు. ఎందుకంటే చరిత్ర చాలామంది చూడరు కాబట్టి. అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాజు మళ్ళీ మీ నాయన మహానుభావుడు అని చెప్పడంలో ఏమి మతలబు ఉంది? ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం చెప్తున్నాను. ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో పార్టీ, సంవత్సరంన్నరలో మేము ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా ఏం చేస్తున్నావు? బ్రహ్మాండమైన రోజు విష ప్రచారమా? జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్, సన్నబియ్యం, ఇట్లాంటి మంచి చారిత్రమ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టు పీజీ చేయండి. మేము ఈరోజు 200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేస్తే వీటిలలో పాల్గొనండి.
వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు, మీరు దోసుకొని పోయారు. మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి. మీరు ఏకకాల రుణమాఫీ ఏ రోజు చేయకుండా 21,000 కోటి, సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటున్నా. అవన్నీ కూడా మేము సరిదిద్ది ఇష్టమని చెప్తున్నాం. ఈరోజు మీరు చేయండి, మేము చేసినందుకా? మా పాలన గురించి మాట్లాడి 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 విసుగెత్తుతలేదా మీకు? రోజు అబద్ధాలు మాట్లాడాలన్నా ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. రోజు అబద్ధాలు మాట్లాడాలి. ఒకరోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో, కానీ రోజా? పొద్దున్న లేస్తే ఒకటే లైను. ఏ పేపర్ చదివినా కాంగ్రెస్లో ఏ పథకం అందుతలేదు, కాంగ్రెస్కి ప్రజలు ఓటేసి బాధపడుతురు. ఏ సన్నబియ్యం దీన్ని బాధపడుతుర్రా? మరి మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద? వాళ్ళకు ఇంత సన్నబియ్యం పెట్టి వాళ్ళు మంచిగా బువ్వ తినేటట్టు చేయాలన్న ఉపాయం ఎందుకు రాలేదా నీకు?